అవతార్ ఇలాంటి ఒక సినిమాని ఊహించడం అనేది చాలా చాలా పెద్ద విషయం. అట్ ద సేమ్ టైం అలాంటి సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేయడం, అట్ ద సేమ్ టైం ఒక ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం అనేది నిజంగా ఒక కొత్త విషయం. అలాంటి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించినటువంటి అవతార్ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఆ సినిమా టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. నిజానికి చాలామంది ఎవరు ఊహించినటువంటి ఒక సినిమాలాగా అవతార్ మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొంచెం చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టు దానికి సీక్వెల్గా 2022లో సీక్వెల్ రూపొందించారు ఆయన. అవతార్కి సంబంధించి ద వే ఆఫ్ వాటర్ అనే టైటిల్తో రూపొందించారు. సో అవతార్ 2 సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. చాలా పెద్ద అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి సినిమా ఇది. చాలా చాలా బిగ్గెస్ట్ విజయం సాధించినటువంటి సినిమా. ఇప్పుడు దానికి 2025లో డిసెంబర్ 19న రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా అవతార్ ద ఫైర్ అండ్ యాష్ అనే సినిమా రిలీజ్ కాబోతుంది. అవతార్, అవతార్ 2, అవతార్ 3 ఈ 3 సినిమాలకు సంబంధించి కూడా కంటెంట్ పరంగా ఒక రకంగానే ఉన్నట్టుగానే కనిపిస్తుంది మనకి. కాకపోతే వాటి నేపథ్యం వేరుగా ఉంది. ద వే ఆఫ్ వాటర్ అనేది సంబంధించి ఒక వాటర్ మీద ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో చూసినట్లయితే, అలాగే అవతార్కి సంబంధించి ఒక కొత్త గ్రహం మీద చూపించేటటువంటి సినిమాగా కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ద ఫైర్ అండ్ యాష్ అనేది నెప్పు బూడిద మీదకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక బిగ్గెస్ట్ అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అలాగే ప్రపంచ స్థాయిలో కూడా సినిమా రిలీజ్ కాబోతోంది. 2025 డిసెంబర్ 19న రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా ఇది. తెలుగులో కూడా ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఒక తెలుగులో కూడా బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది. ఒక భారీ అంచనాలు ఉండబోతా ఉన్నాయి. భారీ స్థాయిలో అంచనాలు ఉన్నటువంటి సినిమాగా ఈ సినిమా చూడబోతున్నటువంటి అంచనాలు ఉన్నాయి. అటు డిసెంబర్ 19న రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలు కావచ్చు, ఆ తర్వాత రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలు కావచ్చు, ఆ ముందు వచ్చే సినిమాలకు సంబంధించి కూడా దీని మీద ప్రభావం చూపించేటువంటి అంశం కూడా కనిపించే ఉంది. 2022లో ఏదైతే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూసామో, ఏదైతే 2025లో టెక్నికల్ మార్పులు చేసినా ఇంకేమో చేసినా సరే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం అందించేలాగా ఒక బిగ్గెస్ట్ ఒక విజువల్ వెంటనే చూడబోతా ఉన్నాం. ఒక విజువల్గా ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం మనం వెండి తెర మీద అనిపించేలాగా ప్రేక్షకుల్ని ముందుగా ప్రిపేర్ చేసి ఇచ్చారు. జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్లో రూపొందించినటువంటి సినిమా ఇది. దానికి సంబంధించి అవతార్ కావచ్చు, అవతార్ 2 కావచ్చు, అవతార్ 3 కావచ్చు కూడా 3 పార్ట్స్ కూడా ఆయన జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్లోనే రూపొందించినటువంటి సినిమా ఇది. ఆయన అలాగే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే కనుక దీనికి మరొక సీక్వెల్ కూడా రూపొందించబోతున్నాను. అలాగే అవతార్ 4 కూడా స్టార్ట్ చేస్తాననే ఒక అనౌన్స్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తంగా అవతార్ 3 మీద ఒక భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూడబోతా ఉన్నాం. ఒక విజువల్ వంటని కూడా చూడబోతా ఉన్నటువంటి సందర్భంగా తెలుగులో కూడా అవతార్ 3 కూడా పెద్ద విజయం సాధించబోతుంది అని అనిపించేలాగా కనిపిస్తోంది.